వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ ర్యాంక్స్ ప్రకటించబడ్డాయి. ఎస్ఆర్ఎం అంటే శ్రీ రామస్వామి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీగా 1985లో స్థాపించి ప్రస్తుతం టాప్ మోస్ట్ యూనివర్సిటీగా భారతదేశంలో పేరు పొందింది. మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క ర్యాంక్స్ ఫేజ్ 1కి సంబంధించి అయితే రిజల్ట్స్ రాబడ్డాయి. ఈ ఎస్ఆర్ఎం ఫేజ్ 1లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే మరి ఎస్ఆర్ఎం వాళ్ళు ఫేజ్ 1 రిజల్ట్స్తో పాటు మీకు షెడ్యూల్ని కూడా మనకు ప్రకటించడం జరిగింది. ఎస్ఆర్ఎం యొక్క అడ్మిషన్ షెడ్యూల్ కూడా ఫేజ్ 1కి సంబంధించి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎస్ఆర్ఎం అడ్మిషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. మరొకసారి ఎస్ఆర్ఎం యొక్క అడ్మిషన్ షెడ్యూల్ని మనం పరిశీలించినట్లయితే ఎస్ఆర్ఎంలో ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. దీనికి సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ ప్లస్ చాయిస్ ఫిల్లింగ్ ఉంది. రిజిస్ట్రేషన్కు ఎవరైతే కౌన్సిలింగ్లో పాల్గొంటారో వాళ్ళు 10,000 రూపీస్ పే చేసి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ అయిన చాయిస్ ఫిల్లింగ్కి మనకు మే 7 నుంచి మే 10 వరకు 3 days టైం ఇవ్వడం జరిగింది. మే 7న మధ్యాహ్నం 3 గంటల నుంచి మే 10న మనకు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఎస్ఆర్ఎంకి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ మరియు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి అలాట్మెంట్స్ ఎవరైతే 10th వరకు అలాట్మెంట్ చేసుకున్నారో వాళ్ళకి అలాట్మెంట్స్ మనకు మే 14న అలాట్మెంట్స్ వస్తాయి. అలాట్మెంట్స్ వచ్చిన వాళ్ళు మే 21 లోపు ఫస్ట్ ఇనిషియల్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇనిషియల్ ఫీజు అంటే దాదాపు ₹1,00,000 ఉండే అవకాశం ఉంది. అంటే మనకు కౌన్సిలింగ్ ఫీజు ఒక 10,000, ఇనిషియల్ అమౌంట్ సీట్ అలాట్ అయిన వాళ్ళు ₹1,00,000 చెల్లించాలి. అది 14 నుంచి 21 మధ్యన. ఒకవేళ 21st లోపు కనుక మీరు 1,00,000 పే చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. మరి 1,00,000 పే చేసిన తర్వాత మిగతా రిమైనింగ్ ఫీజు మనకు మే 31st లోపు పే చేయాలి. అంటే ఎంత ఫీజు ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్కి అయితే మనకు 4 lakhs ఏమో ఉంది. మొత్తం టోటల్ ఫీజుని మీకు మే 31st లోగా పే చేసి మీ యొక్క సీట్ను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మరి మాకు వేరే సీట్ వస్తే ఎట్లా సార్ అంటే దానికి సంబంధించి కూడా రీఫండ్ పాలసీ ఉంది. వాళ్ళు ఇచ్చిన స్టిపులేటెడ్ కట్ ఆఫ్ డేట్లో కనుక మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే కౌన్సిలింగ్ ఫీజు కాకుండా మిగతా ఫీజు అంతా రీఫండ్ చేయబడుతుంది. మరి ఒకసారి కేటీఆర్ క్యాంపస్లో మనకు ఎస్ఆర్ఎం క్యాంపస్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఎస్ఆర్ఎం క్యాంపస్లో ప్రధానంగా టాప్ మోస్ట్ క్యాంపస్ కేటీఆర్ క్యాంపస్, కట్టల్ కలాతూర్ క్యాంపస్ అంట. తర్వాత నెక్స్ట్ రామాపురం క్యాంపస్, తర్వాత వడపలాని క్యాంపస్. ఈ 3 చెన్నైలోనే ఉన్నాయి మనకు. తర్వాత నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాంపస్ కూడా ఉండింది. తర్వాత గజియాబాద్ క్యాంపస్ ఉంది, సోనపేట్ క్యాంపస్ ఉంది, ట్రిచి క్యాంపస్ కూడా ప్రారంభమైంది మనకు. కానీ ప్రధానంగా మనం 4 క్యాంపస్పై దృష్టి పెడతాం. దానిలో ప్రధానంగా చెన్నైలో ఉన్న కేటీఆర్ కావచ్చు, లేకపోతే రామాపురం కావచ్చు, వడలపాని కావచ్చు, మనకు అమరావతి కావచ్చు. ఈ 4 బ్రాంచ్లపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ప్రధానంగా ఈ 4 బ్రాంచ్లే కొంచెం పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. దానిలో కేటీఆర్ బ్రాంచ్ ప్రధానంగా టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్ కలగజేస్తూ ఉంది. మరొకసారి దీంట్లో ఉన్న స్టెప్స్ కౌన్సిలింగ్లో మనం చూసినట్లయితే రిజల్ట్స్ ఆల్రెడీ మనకు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాం. స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ మీరు ఇమీడియట్గా 10,000 చెల్లించి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి చాయిస్ ఫిల్లింగ్కి వెళ్ళవచ్చు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మనం ఈ ఎస్ఆర్ఎం క్యాంపస్లో టోటల్గా ఉన్న 4 క్యాంపస్లో ఏదో ఒక క్యాంపస్లోని ఒక బ్రాంచ్ మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ కింద మనం ఏదైనా ఒక బ్రాంచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన ర్యాంకుకు తగిన బ్రాంచ్ ఇస్తే మనకు ఆ బ్రాంచ్ వస్తుందా లేదనేది కన్ఫర్మేషన్లో అలాట్మెంట్స్ తర్వాత తెలిసిపోతుంది. ఒకవేళ ఆ బ్రాంచ్ రాకపోతే మళ్ళీ మనకు ఫేజ్ 2 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక సీట్ అలాట్మెంట్ అయ్యాక మీకు ఆల్రెడీ అలాట్మెంట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. 14th తీసుకున్న తర్వాత మీకు ఫీ పే చేయడానికి ఆల్రెడీ డేట్స్ చెప్పాను. 14 to 21st మధ్యన ఫీ పే చేసి 1,00,000 చేసి తర్వాత రిమైనింగ్ మనకు మళ్ళీ పూర్తి ఫీజు మే 31st తర్వాత పే చేసుకొని మళ్ళీ ఫైనల్ అలాట్మెంట్ లెటర్, కన్ఫర్మేషన్ లెటర్ కూడా మనం ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీని తర్వాత ఒక్కసారి మనకు ఈ
4 క్యాంపస్లలో ఏ ర్యాంక్ వరకు రావచ్చని మనం గత 3-4 ఇయర్స్ గణాంకాల ప్రకారం మనం కొంత విశ్లేషణకు కేఆర్ గైడెన్స్ తేవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు సిఎస్సి బ్రాంచ్ మనకు కేటీఆర్ క్యాంపస్లో రావాలంటే ఆల్మోస్ట్ సిఎస్సి కోర్ బ్రాంచ్ అయితే 2000 లోపు ర్యాంక్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సిఎస్సిలో ఏదైనా అలైడ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. మనకు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ మనకు ఏఐఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా మిగతా బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఏదైనా రావాలంటే మనకు దాదాపు 8000 లోపు ఉంటే మీకు కేటీఆర్ క్యాంపస్లో సిఎస్సి అలైడ్ బ్రాంచ్ రావచ్చు. ఈసీ బ్రాంచ్ 10 నుంచి 12,000 మధ్యలో వస్తే ఈసీ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, దీనికి కొంత అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత మిగతా రిమైనింగ్ బ్రాంచెస్ దాదాపు 15,000-18,000 లోపు వస్తే ఏదైనా ఒక బ్రాంచ్ ఈఈఈ కానీ మిగతా బ్రాంచెస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కేటీఆర్ క్యాంపస్ సంబంధించి. తర్వాత రామాపురం క్యాంపస్కు చూసినట్టయితే మనం గతంలో కట్ ఆఫ్ సిఎస్సికి సంబంధించి 10,000 లోపు వస్తే సిఎస్సి కోర్ వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ సంబంధించి 15,000 వరకు, అంటే ఇక్కడ రామాపురం, వాడాలపాని 2 బ్రాంచెస్ కలిపి చెప్తూ ఉన్నాను. సిఎస్సి 2 బ్రాంచ్లో సిఎస్సి కోర్ రావాలంటే 10,000 లోపు ఉంటే దాదాపు రావచ్చు. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో ఏదైనా రావాలంటే 15,000 లోపు ఉంటే రావచ్చు. ఈసీకి సంబంధించి 15,000-20,000 వరకు ఉన్న మీకు ఈసీ బ్రాంచ్ ఈ 2 వడాలపాని, రామాపురంలో రావచ్చు. రిమైన్ బ్రాంచెస్ అంటే మనకు దాదాపు 22,000, 23,000 ఉన్న మీకు మిగతా బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇకపోతే అమరావతి క్యాంపస్ చూసినట్లయితే అమరావతి క్యాంపస్లో మీకు సిఎస్సి కోర్ రావాలంటే దాదాపు 15,000 నుంచి 20,000 మధ్యలో వచ్చిన సిఎస్సి కోర్ వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ చూసినట్టయితే 25,000 వరకు కూడా మనకు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అయితే రావచ్చు. ఈసీకి సంబంధించి 30,000-35,000 వరకు వచ్చినా మీకు ఈసీ రావచ్చు. రిమైన్డ్ బ్రాంచెస్ మనకు 35,000 అబవ్ ఉన్న కొంచెం ఆడిట్ ఉన్న రిమైన్డ్ బ్రాంచెస్లో రావచ్చు. మిగతా మనకు కొంత నార్మల్ బ్రాంచెస్ అయిన గజియాబాద్ కావచ్చు, ట్రిచి కావచ్చు, సోన్పేట కావచ్చు, దీనికి సంబంధించి చూసినట్లయితే సిఎస్సికి సంబంధించి 30K వరకు వచ్చినా మనకు వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ సంబంధించి 35-40K, ఈసీకి సంబంధించి 40-50K, తర్వాత రిమైనింగ్ 50,000 అబవ్ ఆడిట్ వచ్చినా కొంత వేరే బ్రాంచ్లు కూడా అలాట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు ఆప్షన్ చూస్ చేసినప్పుడు ఓన్లీ 1 క్యాంపస్లో 1 బ్రాంచ్ మీకు సూటబుల్ బ్రాంచ్ మాత్రమే చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరొకసారి ఫీజు వివరాలు కూడా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే కొంతవరకు ఫీజు ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా సిఎస్సి కానీ సిఎస్సి అనుబంధ బ్రాంచెస్ కానీ మనకు ఈ ఎస్ఆర్ఎం క్యాంపస్లలో 4 lakhs అబోనే ఉండే అవకాశం ఉంది. సిఎస్సి కోర్ లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో మనకు 4.25 నుంచి 4.85 వరకు ఫీజు ఉండే అవకాశం ఉంది. పర్ ల్యాక్ పర్ 1 year 4.85 lakhs వరకు మనకు 4.25 నుంచి 4.85 lakhs వరకు సిఎస్సి లేదా సిఎస్సి అనుబంధ బ్రాంచ్లో ఫీజు ఉండే అవకాశం ఉంది. రిమైనింగ్ ఈసీ ఇలాంటి బ్రాంచ్లకు 3.53 lakhs వరకు కూడా కొన్ని క్యాంపస్లో ఉంది. తర్వాత మిగతా బ్రాంచెస్లకు 2.75 నుంచి 3.5 వరకు కూడా మీ రిమైనింగ్ బ్రాంచెస్లకు ఫీజు అయితే ఉంది. కొన్ని కేటీఆర్ క్యాంపస్లో ఎక్కువ ఫీజు ఉంటే కొన్ని బ్రాంచ్లలో ప్రధానంగా కిందికి పోతే మరి గజియాబాద్ కానీ సోనాపేటలో కానీ కొంత ఫీజు తక్కువ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనిలో స్కాలర్షిప్ అనేది కూడా ఉంటుంది. స్కాలర్షిప్ అనేది ఎస్పెషల్గా కొన్ని క్యాంపస్లకు చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దాదాపు మనకు వాళ్ళు అంటే ఇంతకుముందు వెబ్సైట్లో దాంట్లో మనం చూసాం కానీ పెద్ద ఏం పెట్టలేదు. లాస్ట్ ఇయర్ కూడా వెబ్సైట్లో పెట్టారు కానీ దాదాపు అన్ని క్యాంపస్లకు స్కాలర్షిప్ ఇవ్వలేదు. దాదాపు ప్రధానమైన కేటీఆర్ క్యాంపస్కు చాలా తక్కువ ర్యాంక్ వస్తేనే స్కాలర్షిప్ ఉంటుంది. బట్ దాంట్లో కూడా మీకు వెబ్సైట్లో పెడతారు ఏ ర్యాంక్ వరకు వస్తే క్యాంపస్లో ఏ క్యాంపస్లో ఏ ర్యాంక్ వరకు వస్తే మీకు స్కాలర్షిప్ అంటే డిస్కౌంట్ రిబేట్ వస్తుంది అనేది మీకు వాళ్ళు మేబీ అప్డేట్ చేసే అవకాశం ఉంది. క్యాంపస్ వరకు అప్డేట్ చేస్తారు, అప్పుడు మనం దీనిపై ఒక నిర్ణయానికి అయితే రావచ్చు. ఇకపోతే చాలా బ్రాంచెస్ మనకు కేటీఆర్లో కానీ లేకపోతే రామాపురం, వడాలపల్లిలో కానీ, అమరావతిలో కానీ సిఎస్సి లేదా సిఎస్సి అనుబంధ బ్రాంచ్లో ఎక్స్ట్రాడినరీ బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో మీకు నచ్చిన ఒక బ్రాంచ్ను చూజ్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన కట్ ఆఫ్లో మీకు వచ్చిన దాని ప్రకారం మీకు చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరైనా పర్సనల్ గ్రూప్లో మన గ్రూప్స్లో ఉన్న వారికి డైరెక్ట్గా మీరు నాకు కాంటాక్ట్ చేస్తే మీకు ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.